హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేయాలని ప్లాన్ చేశాము. షాప్కి వెళ్ళాము. ఈ విధంగా పీసెస్ ఉన్నాయి, బాడీ పీసెస్ అన్నీ. ఓకే, దీన్ని కొంచెం పీసెస్ మంచిగా కట్ చేయి బ్రో అని చెప్పాము. చూస్తున్నారు కదా, బిర్యానీ పీసెస్ కానీ కట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఒక 1 kg ఈరోజు అయితే మేము బిర్యానీ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. మంచిగా కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్ అయితే. ఓకే, పలగొట్టకు బ్రో, మంచి పీసెస్ కట్ చేయని చెప్పాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా కారము, నెక్స్ట్ ఏంటంటే దీంట్లో పసుపు, అదేవిధంగా దీంట్లో సాల్ట్ కూడా మనకు తగినంత వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేస్తాం చూడండి. ఇప్పుడు సాల్ట్, ఆయిల్ వేసేయండి. ఓకే, మేమైతే రూమ్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాము. అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ప్రతిదీ మేము పైనుంచి కలిపేసి మిక్స్ చేస్తాం అన్నమాట. ఆయిల్ వేసేయి. నెక్స్ట్ కొబ్బరి పొడి అన్నమాట. అది ఆయిల్ వేస్తే కొంచెం పీసెస్కి బాగా అద్దుతున్నట్టు ఉంటుంది. ఓకే, మంచిగా కలిపేసేయాలి. ఈ విధంగా మొత్తం మిక్స్డ్ చేసిన తర్వాత ఓకే, అన్ని పీసెస్కి కొంచెం మేము కాట్లు కూడా పెట్టలేదు, ఎక్కువ కాల్చిన చికెన్ కదా. ఓకే, ఈ విధంగా మంచిగా కలిపేసి పెట్టేస్తాం పక్కకు. ఒక 5 minutes పెట్టేసిన తర్వాత చూసిన కదా, మా బౌల్లో అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా ఎక్కువ ఉడికిన తర్వాత ఈ విధంగా వేసేయాలి పీసెస్. వెయ్యి. ఓకే, లివర్ పీసెస్ కూడా మేము కట్ చేయించామన్నమాట. ఓకే, ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసి పెట్టేసేయాలి. ఇప్పుడు కలిపేసి పైన మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తే ఒక 5-10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. టమాటోస్ ఏంటంటే టేస్ట్ వస్తుంది, కొంచెం గ్రేవీ అవుతుంది కాబట్టి టమాటోస్ కూడా తీసుకోండి. అల్లం వెల్లుల్లి అన్నీ వేసాము, బట్ ఏంటంటే కొంచెం టమాటో వేయాల్సింది. ఓకే, సరిపోతుంది. ఇది ఉడికిన తర్వాత ఈ విధంగా కర్రీ అయిపోయిన తర్వాత రైస్ని కడిగేసి మేమైతే బాస్మతి బిర్యానీ డైరెక్ట్గానే దాంట్లోనే మిక్స్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఏంటంటే కొలతగా